Time Pass with Kajal and Chaitu on ETV Plus. ఎపిసోడ్ బ్రాండ్ న్యూ కాజల్ అండ్ చైతు అంటే సేమ్ ఓల్డ్ కాజల్ అండ్ చైతునే కానీ కొత్తగా వస్తూ ఉంటారు ప్రతిరోజు కొత్త టాపిక్ తో. ఇవాళ కూడా కొత్తగా వచ్చేసారు. అండ్ చైతు ఇందాక ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. చెప్పండి ఎలా ఉన్నారు మీరంతా? అందరూ బాగుండే ఉంటారు. మస్తు టైం పాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మస్తు టైం పాస్ లో మీ అందరికి టైం పాస్ ఇవ్వడానికి కాజల్ చైతు వచ్చారు. అయితే ఎలాంటి టైం పాస్ ఇవ్వబోతున్నారు అంటే కనుక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైం పాస్. ఇంగ్లీష్ టైం పాస్, తెలుగు టైం పాస్, హిందీ టైం పాస్ ఇవ్వబోతున్నారు. అదే ఎలా అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాజల్ నేను ఎలా టైం పాస్ చేస్తామో, ఎలా టైం పాస్ అందించబోతున్నామో మీకు చూపిస్తాము. Here we go. హాయ్ చైతు, ఎలా ఉన్నావు కాజల్? సేమ్ థింగ్ డిఫరెంట్ లాంగ్వేజ్ అన్నావు కదా. అవును, వేరే మాట్లాడేస్తావేంటి? హాయ్ చైతు అన్నావు, ఎలా ఉన్నావు కాజల్ క్వశ్చన్ కాదు. హాయ్ అంటే హాయ్ అంటారు కదా సార్. నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం ఏదో అంటారు కదా. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. సంస్కారం ఉందా అసలు నీకు? నీకు లేదు. నేను హాయ్ అంటే ఎలా ఉన్నావు అని అడుగుతున్నా. హాయ్ అంటే హలో అని, నమస్తే అని, ఆదాబ్ గాని అనాలి. ఓకే, ఆదాబ్. ఓకే, క్లియర్ గా టైం పాస్ ఎలా చేస్తున్నాం అంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడాను అనుకోండి, నేను ఏది అడిగినా కూడా కాజల్ డిఫరెంట్ లాంగ్వేజ్ లో అంటే హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ ఆన్సర్ చేయాలి. అలా కాజల్ హిందీలో ఇంగ్లీష్ లో ఏమని అడిగింది అనుకోండి, నేను తెలుగులో ఆన్సర్ చేయాలి. అట్లాగా డిఫరెంట్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతానో ఆ లాంగ్వేజ్ లో కాజల్ మాట్లాడకూడదు, కాజల్ ఏ లాంగ్వేజ్ మాట్లాడుతూ నేను ఆ లాంగ్వేజ్ లో మాట్లాడకూడదు. ఎస్, మీకు క్లియర్ గా అర్థమైంది కదా. యాక్చువల్ గా దిస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్ అండి. ఈ మధ్య కాలంలో ఎవరు తెలుగులో మాట్లాడినా రెస్పాన్స్ మాత్రం ఓ యో పాష్ గా ఇంగ్లీష్ లోనే ఇస్తున్నారు. సో ఇవాళ కాజల్ ఇంకా చైతు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా మీరు మాత్రం దానికి డిఫరెంట్ లాంగ్వేజ్, తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్ లో గానీ, ఇంగ్లీష్ లో మాట్లాడితే హిందీలో గానీ, లేదా ఇంగ్లీష్ లో గానీ, తెలుగులో గానీ, హిందీలో గానీ మాట్లాడితే మీకు వేరే లాంగ్వేజ్ ఇంకేమైనా వస్తే ఆ లాంగ్వేజ్ లో మీరు రెస్పాండ్ అయిపోవచ్చు. కన్నడ, తమిళ్ ఇట్లాంటివి మాట్లాడారు అనుకోండి, మాకు ఎలాగో అర్థం కాదు. రైట్ ఆన్సర్ కరెక్ట్ అట్లానే మాట్లాడాలి అని మేము మిమ్మల్ని ప్రోత్సహించేస్తాం అనమాట. అది ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు మీరు ఎలాగో మా షోలో జాయిన్ కాలేరు, కానీ చాలా మంది జాయిన్ అవ్వడం కోసం రిజిస్టర్ చేసుకున్నారు కదా. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేయబోతున్నాం. వాళ్ళతో ఇలా టైం పాస్ చేయబోతున్నాము మాటలతో, అది కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాటలతో. ఫస్ట్ అయితే కాజల్, హియర్ వి గో. నువ్వు విన్ అవుతావు, నేను విన్ అవుతావు, చూద్దాము. చెప్పు చేతు, ఐఎమ్ రెడీ. చూద్దాం ఎవరు విన్ అవుతారు. కాజల్ ఇవాళ ఏం తిన్నావు కాజల్? Today I ate so many things. What to tell you? Okay, kiske kaya ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. Okay, I'm actually trying to talk in Hindi, but okay, with whom you went for dinner? నేను డిన్నర్ వెళ్ళానని చెప్పలేదు కదా. ఇంకా ఇది టీ టైం. డిన్నర్ మధ్యలో ఒక చిన్న వర్డ్స్ యూస్ చేయొచ్చు. అంత సీన్ లేదు. కాజల్ యూస్ చేసిందని యూస్ చేయొచ్చు అంట. నో, యూస్ చేయకూడదు. ఒక లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఒక లాంగ్వేజ్ లోనే మాట్లాడాలి. ఖచ్చితంగా తెలుగులో మాట్లాడితే తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీష్ లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడితే హిందీలో మాట్లాడాలి. ఇంకెందుకు డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుకోవడం, ఒకే లాంగ్వేజ్ మాట్లాడితేనే కదా కిక్ ఉండేది. అయితే ఇందాక హిందీలో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో తెలుగు యూస్ చేశాడు, అండ్ అలాగే తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ యూస్ చేశాడు. నేను పట్టానా? ఎక్కడ మాట్లాడాను చెప్పు. మాట్లాడా చేతు? ఎక్కడ మాట్లాడాను? ఎగ్జాంపుల్ చెప్పు. నేనేం మాట్లాడాను? ఇలా మేమిద్దరం కొట్టుకుంటూ పోతే ఎపిసోడ్ అంతా మా ఫైటింగ్ లోనే అయిపోతుంది. మీతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ రాదు. ఎందుకు అంటే కాజల్ యాక్చువల్ గా ఆన్సర్ లేదు, ఎందుకంటే నేను మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడాను, ఎక్కడ కాజల్ ఓడిపోద్దని నేను కూడా మాట్లాడేసి చెప్పేసి కెలికేసి గొడవ పెట్టుకొని ట్రై చేసింది. కానీ ఇక్కడ గొడవ ఏం లేదు. సింపుల్ గా నేను కరెక్ట్ గానే మాట్లాడాను, కానీ కాజల్ తప్పు మాట్లాడింది. కానీ ఇలా మనం కాల్ చేయబోతున్న వాళ్ళు ఎలా మాట్లాడాలో తెలియాలంటే కాల్ చేయాల్సిందే. ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే చేద్దాం చేతు. కానీ నాకు మాత్రం చేతు చాలా స్ట్రిక్ట్ గా ఒక్క వర్డ్ కూడా వేరే లాంగ్వేజ్ యూస్ చేయకూడదు అన్నాడు. కానీ మీకు మాత్రం అంత స్ట్రిక్ట్ గా పెట్టవు. యాక్చువల్ గా మీరు మధ్యలో చిన్న వర్డ్స్ యూస్ చేసుకున్నా పర్వాలేదు. కానీ మేము ఏ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేస్తే దానికి డిఫరెంట్ లాంగ్వేజ్ లో మీరు కమ్యూనికేట్ చేయాలి మాతో. అర్థమైంది కదా? సింపుల్. సో ఇవాళ ఫస్ట్ కాల్ చేయబోతున్నాము ధనుకి. లెట్స్ కాల్ ధను. హలో. హాయ్ ధను, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ధను? హైదరాబాద్ నుంచి, మల్లాపల్లి. ఓల్డ్ మల్లాపల్లి. ఓకే, ఓల్డ్ మల్లాపల్లి నేను ఫస్ట్ టైం వింటున్నాను. అవునా? న్యూ మల్లాపల్లి ఉంది, ఓల్డ్ మల్లాపల్లి కూడా ఉంది. మల్లాపల్లి ఎక్కడ? నియర్ బై ఎక్కడ వస్తుంది? ఏ ఏరియాలో వస్తుంది? నాంపల్లి సైడా? ఓకే. నాంపల్లి విన్నాను, మన్నాపల్లి వినలేదు. హే, నాంపల్లి మన్నాపల్లి, నీపల్లి, నాపల్లి, మనపల్లి, నాంపల్లి. ఓకే, సేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ధను. ఏం చేస్తుంటావు ధను? ఐఎమ్ టీచర్. ప్రెసెంట్ ఇప్పుడు హెల్త్ బాగాలేదు, ఇంట్లో ఉన్నా అంతే. గుడ్ ఈవినింగ్ టీచర్. ఏం టీచ్ చేస్తుంటారు? ప్రైమరీ సెక్షన్స్ మాట్లాడి తీసుకుంటా.
ఓ, okay, చిన్న పిల్లలతో okay. బాగా టైం పాస్ అయిపోతుందా అయితే? ఫుల్ టు టైం పాస్, మస్తు టైం పాస్. ఓ సూపర్, మస్తు టైం పాస్. ఎవరెవరిని ఎక్కువగా ఏడిపిస్తుంటారు? టీచర్ పిల్లల్ని ఏడిపిస్తుందా లేకపోతే పిల్లలు టీచర్ని ఏడిపిస్తున్నారా? ఎవరు ఏమి నడిపారు, నేనే ఎంజాయ్ చేస్తుంటా పిల్లలు, వాళ్ళు నాతో నేను వాళ్ళతో. నో ఏడుపులు, ఖాళీ నవ్వులు, ఖాళీ అల్లరే, ఫుల్ టు టైం పాస్ అయిపోతుంది, మస్తు టైం పాస్ లాగా. సూపర్ అండి. ఇది హెల్త్ బాగాలేదన్నారు, వాట్స్ రాంగ్, ఏమైంది? ఫీవర్, అందుకే వెళ్ళలేదు. ఎందుకు ఫీవర్ వచ్చింది మీకు సడన్ గా? ఫీవర్ కూడా చెప్తున్నాను కదా ఏంటి. కాదు, super, చేతి మీద బెంగ పెట్టుకున్నాను అని ఏమైనా డైలాగ్ కొడతావేమో అని. అంత కష్టం లేదు మీరు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కాజల్ ఎక్స్పెక్ట్ చేసింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అలాంటి డైలాగ్ క్వశ్చన్ ఎవరు అడిగారు? చైతన్య కదా. నా క్వశ్చన్ ఆన్సర్ ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చిందంటే వైరల్ ఫీవర్ అని చెప్పొచ్చు, లేదా కోల్డ్ వచ్చిందని చెప్పొచ్చు, లేదా వెదర్ చేంజ్ అవుతుంది కదా అని చెప్పొచ్చు. ఇట్లాంటిది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏదో చెప్పొస్తుందా చుట్టం అని చెప్పేసి అంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగానే వచ్చింది. మామూలుగానే వచ్చేసి కానీ మీరు అసలు సౌండ్ ఎలా లేదు తెలుసా? ఫీవర్ వచ్చిన వాళ్ళగా మస్తు టైం పాస్ నుంచి కాల్ వచ్చింది కాబట్టి ఫీవర్ కూడా హార్మ్ఫర్ట్ అయిపోయింది అనుకుంటే ఏయి వల్ల అది లెక్క. ఇప్పుడు ఈ రోజు మస్తు టైం పాస్ లో మాట్లాడుకునే టాపిక్ మీకు చాలా కనెక్షన్ ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది తెలుసా? చెప్పండి. ఈ రోజు వచ్చేసి మేము మస్తు టైం పాస్ లో లాంగ్వేజెస్ ఆడుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ లో క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు ఇంకో లాంగ్వేజ్ లో ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే షూర్. అర్థమైందా? నేను ఇంగ్లీష్ లో ఏదైనా అడిగాను అనుకోండి, మీరు తెలుగులో ఆన్సర్ చేయాలి. నేను తెలుగులో మాట్లాడితే మీరు ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ మాట్లాడాలి. అలాగా సరే సరే సరే. రెడీయా? ఓకే ఓకే రెడీ. మీరు ఏ క్లాసెస్ కి టీచింగ్ చెప్తూ ఉంటారు? ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్. హలో, గేమ్ టాస్క్ లో ఎంటర్ అయిపోయారు, మీకు అర్థం కావట్లా. కానీ మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాం. ఓకే ఓకే. బికాజ్ యూఆర్ స్వీట్ మస్త్ టైం పాస్ టీచర్ కాలర్ కాబట్టి. రెడీయా నెక్స్ట్ టాస్క్ కి? రెడీ చెప్పండి. 3, 2, 1 రెడీ. ఓకే, పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు రెగ్యులర్ గా ఏ పనులు చేస్తూ ఉంటారు? మార్నింగ్ చేస్తాను. చేతులతో మాట్లాడుకో గంట సేపు మాట్లాడు, అదే చెప్తున్నాను. నాతో కూడా అదే, నేను తెలుగులో మాట్లాడుతూ నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడు, లేదా నేను ఇంగ్లీష్ లో అడుగుతా నువ్వు తెలుగు చెప్పు, సరేనా? ఓకే, వాట్ ఆర్ యువర్ హాబీస్? కష్టపడ మాటలే, వదిలే. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్. ఏం మాట్లాడాలో తెలీదు. సరే, ఈ టాస్క్ వదిలేసి నువ్వు చేతితో ఏం మాట్లాడాలనుకున్నావు? ఇన్ని రోజులు వెయిట్ చేసావు చేతితో మాట్లాడడానికి, ఒక్కసారి కనెక్ట్ అయితే బాగుండు అని. మాట్లాడేసుకో, ఛాన్స్ ఇచ్చేస్తున్నా. చేతులు అంటే నాకు చాలా ఇష్టం, మీ వాయిస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ధను. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మీరన్నా కూడా మాకు చాలా ఇష్టం. లవ్ యూ సో మచ్ అండి. లవ్ యూ టు, లవ్ యూ a lot. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. హాయ్ కాజల్, ఏమనుకోకండి, నేను ఓన్లీ చేతుతో మాట్లాడినాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చేతు, దట్స్ ఐ వై. కంప్లీట్లీ అండర్స్టాండ్, అందుకే కదా మాట్లాడుకో అని ఇచ్చేసాను. అంటే చాలా మంది థ్యాంక్ యూ Thank you వెరీ so మచ్. much. నీ టెన్షన్, నీ హ్యాపీనెస్ మొత్తం కూడా మాకు అర్థమవుతుంది. వీఆర్ సో హ్యాపీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us ధను. బాయ్. బాయ్ ధను, బాయ్. సో ధను అయితే టాస్క్ ని కరెక్ట్ గా కంప్లీట్ చేయలేకపోయింది. కానీ అది ఎందుకు టాస్క్ ని కంప్లీట్ చేయలేకపోయింది అంటే, తను ఎప్పటి నుంచో ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉన్న అబ్బాయితో మాట్లాడాలంటే టెన్షన్ వచ్చేస్తుంది కదా. ఎవరితో? నీతోనే. ఎప్పటి నుంచో ప్రేమిస్తూ ఆరాధిస్తూ వీళ్ళిద్దరు చెప్పుకున్నారు కూర్చొని. చెప్పింది కదా అమ్మాయి, చెప్పింది కదా చేతు. ఆమె మీనింగ్ ఏదో తెలియదు కానీ నీ మీనింగ్ మాత్రం ఏదో డిఫరెంట్ గా తన మాటల్లో నాకు అర్థమైంది. దట్స్ కాల్ అభిమానం. ఆరాధన, ప్రేమించడం అది కాదు, అభిమానం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అభిమానం అండి. సో మాతో అభిమానంగా మాట్లాడడానికి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళతో కూడా కాల్ చేయబోతున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నాము. వాళ్ళతో ఎట్లన్నా సరే టాస్క్ కంప్లీట్ చేసేలాగే చేస్తాం. రైట్ నో అయితే మళ్ళీ ఇంకోసారి కాజల్ కి టాస్క్ ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాజల్ ట్రై చేయ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నీకు మాత్రం స్ట్రిక్ట్, నీకు నాకు స్ట్రిక్ట్. వాళ్ళకి కమాన్ కాజల్, మన ఇద్దరు యాంకర్లు ఎంత బాగా మాట్లాడతావు తెలుసు కదా. ఓకే, నీకు నాకు ఫుల్ స్ట్రిక్ట్. నువ్వు కూడా నన్ను ఒకే లాంగ్వేజ్ లో మాట్లాడచ్చు. ఇవాళ మస్తు టైం పాస్ లో వచ్చేసి మనము లాంగ్వేజెస్ తో టాస్క్ ఇచ్చుకొని మాట్లాడుతున్నాం. ఎవరైతే మన షోలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి. అండ్ ఇందాక బ్రేక్ తీసుకునే ముందు చెప్పాను, కాజల్ నేను నీకు టాస్క్ ఇస్తాను చెప్పేసి. కానీ కాజల్, నేను ఆల్రెడీ టాస్క్ తీసుకున్నాను, ఇప్పుడు నువ్వే నాకు టాస్క్ ఇవ్వని చెప్పేసి అడిగింది. నేనే నీకు టాస్క్ ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు నాకు టాస్క్. సో నేను నీకు టాస్క్ ఇస్తున్నాను, నువ్వు రెడీనా? రెడీ. సిద్ధం అని చెప్పాలా? యు వాంట్ మీ టు సే సిద్ధం? నో, ఐఎమ్ సిద్ధం. నో, యు ఆర్ సిద్ధం. yes ఐఎమ్ సిద్ధం. ఐఎమ్ సిద్ధాస్తం. ఊరికే కామెడీ చేసే చేతు.
ఓకే సో రెడీ. రెడీ. నీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? I love Power Star Pawan Kalyan. At the same time, I love NTR. I love to watch those movies like crazily. వాళ్ళల్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ నీకేమి ఇష్టం? I love NTR's watches and the love towards his dogs and everything. ఓకే సో కుక్కల్లో నీకు ఏ బ్రీడ్ అంటే బాగా ఇష్టం? I love Lhasa because I have one. ఓకే సో లాసాప్సో వాట్ యు కాల్ లాసాప్సో? కుక్కపిల్ల జెస్సీ. జెస్సీ ఏంటి? జెస్సీ. జెస్సీ ఏంటి? ప్లఫీ జెస్సీ. మేము అప్పుడప్పుడు జెస్సీ అని పిలుస్తాం, ప్లఫీ అని పిలుస్తాం. అవునా? ఎస్ నేనే గెలిచాను. సూపర్ చప్పట్లు చూసిండ్రా. నేను ఇంగ్లీష్ లోనే చెప్పాను, ఒక తెలుగు కూడా యూజ్ చేయలేదు. తెలుగులో మాట్లాడినప్పుడు తెలుగే యూజ్ చేసిన, ఒక ఇంగ్లీష్ కూడా యూజ్ చేయలేదు. అలా ఆడాలి అంతేగాని యూజ్ చేసి యూజ్ చేయొచ్చు. చైతు అసలు తోపు అబ్బా. చైతు అంత తోపు ఎక్కడ ఉన్నాడు ఈ దునియాలోనే ఎక్కడ ఉన్నాడు? చూసారు కదా జెస్సీ అంట. జెస్సీ ఏ లాంగ్వేజ్ మనకు తెలియదు కానీ జెస్సీలు, కాజల్లు, చైతులు లాంగ్వేజెస్ ఉండవు, పేర్లు కూడా లాంగ్వేజెస్ ఉంటాయి తెలుసా? లక్ష్మి అంటే తెలుగు పేరు, జెస్సీ అంటే ఇంగ్లీష్ పేరు అంతే. కాజల్ అంటే హిందీ పేరు. ఓకే సో నీ హిందీ పేరు నా తెలుగు పేరు. చైతన్య పేరు తెలుగు పేరే, సాంస్క్రిట్ పేరు చైతన్య అంటే. సో కాజల్ అది వివరంగా కానీ నిజమే కదా అది సీరియస్ గా సూపర్ పాయింట్. ఇప్పుడు కాజల్ కూడా తోపు, కాజల్ కూడా తెలుసు. మీ అందరికి కాజల్ గురించి ఇంకో విషయం చెప్పాలి తెలుసా? చెప్తాను. దానికంటే ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి రైట్ మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే శివకృష్ణకి. లెట్స్ కాల్ శివకృష్ణ. చలో షో స్టార్ట్ అయిపోయి ఇంతసేపు అయింది, ఒక పాట కూడా పాడలేదు. శ్రీకృష్ణ మీద ఒక పాట పాడు. శివకృష్ణ కృష్ణ 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 హరే. కాజల్ బ్లాక్ అయిపోయింది తెలుసా? హరే పాటలు మైండ్ అదే పాట వచ్చింది. కాజల్ శివకృష్ణ కృష్ణ నువ్వు సరిగ్గా పాడేస్తున్నావు. నాకు అమ్మాయి కావాలి, నాకు ఆకోకే కావాలి అన్నట్టు చెప్తావు. ఆకోకే కావాలి. వెంకీ హాయ్ శివకృష్ణ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? హాయ్ శివకృష్ణ ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూపర్ అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. వరంగల్ డిస్ట్రిక్ట్ అసన్పట్ట గ్రామం. ఓకే ఏం చేస్తుంటారు? సార్ నా బీటెక్ అయిపోయింది. అలా అలా ఖాళీగా తిరుగుతున్నాం, పని పడలేని పోకిలా ఉన్నా. ఓకే నీకు నాకేం కావాలి? ఎవరైనా అమ్మాయి పని పాట లేకుండా పోఖ్రీలాగా తిరుగుతూ ఉంటావా నువ్వు అని అంటే ఇంతవరకు ఎవరు అనలేదు. నేను అంటున్నాను అయితే రాసుకో సాంబా. రాసుకోవద్దా? అంటే నీ గురించి నా ఒపీనియన్ ఏంటంటే పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్న పోకిరి. ఎగ్జాక్ట్లీ. మహేష్ బాబు బాబాయ్ నువ్వు ఫుల్ ఖుషి అయిపోవాలి. కాజలికి లిలియానా నువ్వు మహేష్ బాబు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రహ్మానందం పక్కన. ఓకే హైలైట్ అసలు. సరే వెంకీ. శివకృష్ణ అదే రెస్పాండ్ అవుతాడేమో చూస్తున్నా. ఇందాక నుంచి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ ఉంటుంది చూడు. ఏంటండి? వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ ఉంటుంది కదా, అవునవును. అందులో ఆ బాబు వచ్చి కోక్ తాగేస్తూ ఉంటాడు. అవును. నాకు ఆ కోకే కావాలి అట్లా నువ్వు స్టార్టింగ్ లోనే నాకు ఆ సాంగే కావాలి అన్నావు. అందరు పాడుతుంటారు నీకోసం ఈ సాంగే మాటి మాటికి. అంటే మాటిమాటికి ఎవరు పాడరు. మాటికి పాడితే కాజల్ ఇప్పుడు పాడినప్పుడు స్పెషల్ ఏ ఉంటుంది చెప్పు. ఎవరు పాడట్లేదు కాబట్టి కాజల్ పాడింది కాబట్టి ఆ పాటే కావాలి చెప్పేసి అడిగిన కాబట్టి స్పెషల్. మాస్టర్స్ అన్నమాట, చాలా బాగా కవర్ చేశారు. మేము కాజల్ అనే కవరింగ్ టీచర్ దగ్గర ఈ కవరింగ్ నేర్చుకున్నాము. మస్తు టైం పాస్ నుంచి చాలా మంది కవరింగ్ చేయడం బాగా నేర్చుకుంటున్నారు. దాని గురించి కూడా ఒక టాపిక్ పెట్టుకొని మస్తు టైం పాస్ చేద్దాం. సరే కృష్ణ, ఇవాళ టాపిక్ వచ్చేసి మేము ఒక లాంగ్వేజ్ లో మాట్లాడితే నువ్వు ఇంకో లాంగ్వేజ్ లో రెస్పాండ్ అవ్వాలి. ఓకే ఓకే యువర్ టాస్క్ స్టార్ట్స్ నౌ. ఓకే ఓకే. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను ఏమని పిలుస్తూ ఉంటారు? అభి. అభి? వాట్ యు మీన్ బై అభి? ఆవకాయ బిర్యానీ. వాట్ యు మీన్ బై అభి అంటే ఆవకాయ బిర్యానీ ఎందుకన్నా సడన్ గా? ఏదో ఒకటి మొహానికి ముస్టేస్తే అయిపోతున్నట్టు ఆవకాయ బిర్యానీ ఇస్తా కదా మాకు.
ఎందుకు మీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఆవకాయ బిర్యానీ అని పెట్టింది? ఏంటి జరిగింది ఆవకాయ బిర్యానీ? అయితే ఆవకాయ బిర్యానీ ఒక మూవీ చూసండి. అవును, ఆ సినిమాలో హీరోలా ఉంటానంట నేను, అందుకే నాకు ఆవకాయ బిర్యానీ పేరుగా అంటే పెద్దగా పిలిచేవారు. నీ గర్ల్ ఫ్రెండ్ అదే కదా, కమల్ కామరాజులా ఉంటావు కాబట్టి నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను చక్కగా ఆవకాయ బిర్యానీ పిలుచుకుంటూ ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇందాక నీ ప్లేస్ లో నేను ఉంటే వాట్ యు మీన్ బై అభి అంటే నేను ఎలా రెస్పాండ్ అయ్యేదాన్ని తెలుసా? అభి అంటే నౌ అంటే ఇప్పుడు అనేదాన్ని. హిందీ లాంగ్వేజ్ అంటే మనకు వచ్చిన మూడే కదా, తెలుగు ఇంగ్లీష్ హిందీ కదా. కొంతమందికి తమిళ కన్నడ వస్తుంది, మనకు అవి రావు కదా. మనకు వచ్చినాయి అన్ని సగం సగం, మళ్ళీ కొంచెం తెలుగు, కొంచెం ఇంగ్లీష్, కొంచెం హిందీ. ఎవరప్ప అవుతుంది అర్థం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివకృష్ణ. ఇద్దరు లాంగ్వేజ్ సూపర్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మస్తు టైం పాస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నువ్వే ఏదో చెప్తున్నావు, నువ్వు చెప్పు. డైలీ వాచ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూర్చుంటా ఉంటారు, తిరుగుతా ఉంటారు. మా ఇద్దరిని మీరు కూడా తిట్టుకుంటుంటారా? మా ఇద్దరిని మీరు కూడా తిట్టుకుంటుంటారా? నేను తిట్టుకోనండి, తిట్టుకుంటూ ఉంటారు, అందుకే పెళ్ళు వేసావు. ఇప్పటికే కాజల్ తిట్లకి నా బతుక బొషాన్ అయిపోతుంది, నా తిట్లకి కాజల్ బతుకు బొషాన్ అయిపోతుంది. ఇంకా మీరు కూడా తిట్టారు అనుకోండి, అంతే. ఇంకా ఫిల్ట్. ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ శివకృష్ణ. బాయ్ బాయ్. ఆవకాయ బిర్యానీ అని నిన్ను ముద్దుగా పిలుస్తున్నా మీ గర్ల్ ఫ్రెండ్ కి మస్తు టైం పాస్ నుంచి స్పెషల్ గా హాయ్. అబ్బాయిని ఆవకాయ బిర్యానీ అని పిలుస్తుంది కదా అమ్మాయి. ఆ అమ్మాయికి ఏదైనా పేరు పెట్టాలంటే మనమే పెట్టాలంటే ఏమైనా పెట్టాలి? మసాలా దోశ. ఎందుకు అంటే అమ్మాయి చాలా హాట్ గా ఉంటారు కదా అమ్మాయిలు, సో మసాలా అన్నమాట. అంటే అండ్ అమ్మాయిలు కొంచెం సన్నగా ఉంటారు కదా, సో దోశ, మసాలా దోశ. బా సినిమా పేరు ఏమైనా ఎప్పుడేమో అనుకున్నాను, అక్కడ ఆవకాయ బిర్యానీ ఎప్పుడెందుకు ఇక్కడ మసాలా దోశ అంట. థ్యాంక్ గాడ్. ఇంకా గారి మధ్యలో బొక్క ఉంటుందని చెప్పలేదు. ఎందుకుంటది బొక్క? అంటే నోరు ఉంటది కదా, అబ్బాయిలకు కూడా ఉంటుంది కదా. పెట్టుకోవచ్చు, వడ అని పెట్టుకోవచ్చు. నేను గారి అమ్మాయికి పెడితే మీరు వడ అని పెట్టుకోవచ్చు అబ్బాయిలకి. ఎనీవేస్ ఇప్పుడు నాకైతే కాలర్ తో మాట్లాడాం కదా, రైట్ నా మళ్ళీ ఇప్పుడు కాజల్ కి టాస్క్. రెడీ, హియర్ వి గో. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? మాంసం. ఎందుకు మాంసం అంటే ఇష్టం నీకు? Because I love all the bone marrow in that. So what is your favorite place? నాకు చాలా ప్లేసెస్ అంటే ఇష్టము. ప్లేసెస్ అనేసాను, ఎందుకంటే నాకు చాలా స్ట్రిక్ట్ కదా, సో వన్ వర్డ్ కూడా యూజ్ చేయకూడదు కదా. నాకు కూడా స్ట్రిక్ట్ కదా, కానీ నేను మాట్లాడాను కదా, నువ్వు మాట్లాడలేకపోయావు కదా. నువ్వే గెలిచావు. ఇక్కడ 2 పాయింట్లు చేతికి వస్తే ఒక పాయింట్ వచ్చింది. Thank you so much. మాట్లాడుకున్నాం డిఫరెంట్ లాంగ్వేజెస్. తికమక మకతిక మకతిక తికమక అనమాట. అంటే మకతిక అంటే తికమక అనాలి, తికమక అంటే మకతిక అనాలి. అంటే ఒక లాంగ్వేజ్ లో మాట్లాడితే ఇంకో లాంగ్వేజ్ లో రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను చైతు నుంచి గెలవాలి అని, కానీ ఖచ్చితంగా గెలుస్తాను. కాసేపట్టు గెలుస్తాను. నిన్ను గెలిపిస్తా కాజల్. నేను ఉన్నాను కదా, నిన్ను గెలిపించడానికి నేను ఉన్నాను, నేను ఓడిపోవడానికి నేను ఉన్నాను కాజల్. కానీ ఇప్పటిదాకా అన్ని టాస్క్ లో నేనే గెలవడం జరిగింది, కాజల్ ఓడిపోతుంది. మరి ఇవాళన్నా కాజల్ గెలుస్తుందా లేకపోతే చైతు గెలుస్తాడా చూద్దాం. హలో, ఒకే ఒక్కసారి లాస్ట్ టైం ఒక్కసారి ఓడిపోయాను అంతే. ఇంకా మిగతా సార్లు అంతా నేనే కదా గెలిచేది. సో గెలిచి బోర్ కొట్టేసి చైతుకి ఆ గెలుపు రుచి ఏంటో చూపిద్దామని నేనే కావాలని. ఓకే, నాకు గెలుపు రుచి వచ్చేసింది. నేను నాకి ఆ గెలుపు రుచిని చూసేస్తాను. ఇప్పుడు కాజల్ ఆ గెలుపు రుచిని మళ్ళీ తను సొంతం చేసుకుంటుందా లేదా ఓడిపోతుందా మరి కాసేపులో తెలుస్తుంది. రైట్ నౌ అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం దీపికాకి కాల్ చేయబోతున్నాం. దీపిక లెట్స్ కాల్ దీపిక మీద కూడా ఏదో పాట ఉంది కాజల్. దీపిక మీద నాకు ప్రస్తుతానికి అయితే గుర్తు రావట్లేదు. ఫస్ట్ మాట్లాడదాం, ఆ తర్వాత గుర్తు చేసుకుందాం. Okay. హలో, హాయ్ దీపిక. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? యా, నేను ఫైన్. మీరు? చాలా బాగున్నాము. ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఇవాళ అందరూ మాక్సిమం హైదరాబాద్ నుంచే కనెక్ట్ అవుతున్నారు. సూపర్. ఏది హైదరాబాద్ లో? వనస్థలిపురం. తెలుసు. రోజు మస్త్ టైం పాస్ చూస్తుంటావు కదా, అప్పుడేమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? చాలా షో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అనిపిస్తుంది. నేను చైతుకి చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటా? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఏ కాలేజ్? అనిమిషన్ ఉమెన్స్ కాలేజ్.
అనిపిస్తుంది ఇంకొక ఇయర్ కంప్లీట్ అయిపోతే డిగ్రీ అయిపోతే జడ్జి నగర్ జనాలే పెళ్లి బాజా డామ్ డూమ్ డస్ట్ బాల్. అవునా? లేదు అప్పుడే పెళ్లి కదా చేయాలి తర్వాత. చూసావా Good, చైతు good. ఒక మైండ్ సెట్ లో ఉన్నాడా డిగ్రీ కంప్లీట్ అవ్వగానే అమ్మాయిలు అందరూ పెళ్లి చేసుకుంటారు అని. నేను అసలు లేను ఎందుకు కలిపి చెప్తున్నట్లాగా మరి ఏదో one year అడిగాను అవ్వగానే అంతే. పెళ్లి చేసుకుంటామని నీ తరపు నుంచి కూడా డిసైడ్ అయిపోతున్నాడు కదా. అయ్యో దీపిక అడిగిన దీపిక అంతే ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి అన్నట్టు అడిగిన అంతే. ఓ ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? నాకు కూడా ప్లాన్స్ ఉన్నాయి. చైతుకు కూడా పెళ్లి ప్లాన్స్ ఉన్నాయి అందుకు. అయ్యో సిగ్గుపడుతున్నావా? సరే యానివర్సరీ లో చదువుతున్న దీపిక ఇవాళ టాస్క్ ఏంటో చెప్పేస్తా, ఇవాళ టాపిక్ ఏంటో చెప్పేనా? చెప్పండి. యాక్చువల్ గా మీ అమ్మాయిలకి ఎస్పెషల్లీ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో బాగా అలవాటైన టాపిక్ ఇది. ఓకే ఒక లాంగ్వేజ్ లో మాట్లాడితే ఇంకో లాంగ్వేజ్ లో రెస్పాండ్ అవ్వాలి. ఓకే ఓకే ఇప్పుడు అంటే చైతు ఇప్పుడు- నీకు టాస్క్ ఇస్తాడు, ఒక లాంగ్వేజ్ లో మాట్లాడతాడు చైతు, నువ్వు దానికి ఇంగ్లీష్ లో కానీ ఇప్పుడు తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్ లో రెస్పాండ్ అవ్వాలి, ఇంగ్లీష్ లో మాట్లాడితే Okay. తెలుగులో రెస్పాండ్ అవ్వాలి. ఓకే 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 చాలా సింపుల్ గా దీపిక ఎందుకంటే నువ్వు నాకు అభిమాని అని చెప్పావు కాబట్టి చాలా సింపుల్ గా నీకు ఇచ్చిన టాస్క్ రెడీ. వాట్ ఈస్ యువర్ నేమ్? నా పేరు దీపిక. దీపిక వాళ్ళ అమ్మా నాన్న పేర్లేంటి? మా పేరెంట్స్ పేరు నగేష్ అండ్ సుమలత. మీకు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? ఐ హావ్ అ సిస్టర్. సిస్టర్ ఏం చదువుతుంది? షీ స్టడీయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. సూపర్ 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 ఎక్సలెంట్ దీపిక సూపర్. కాజల్ కన్నా సూపర్ కాదే తెలుసా, ఇందాక నుంచి కాజల్ ఓడిపోతూనే ఉంది. నేను చైతు కోసం కావాలని ఓడిపోతున్నా, నాకన్నా ఖచ్చితంగా అందరూ ఇవాళ బాగానే గెలవగలుగుతారు. చలో ఇట్ వాస్ దీపిక. రియలీ వెరీ నైస్ టాకింగ్ టు యూ దీపిక. ఓకే స్టే ఇన్ టచ్ విత్ మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్. ఓకే ఓకే చలో టేక్ కేర్ బాయ్. బాయ్. సో మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ అన్నాను కదా చైతు. సో మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి మీరందరూ మాతో కనెక్ట్ అయిపోవచ్చు. అందులో మీ కామెంట్స్ కానీ లేకపోతే మా షో గురించి ఫీడ్బ్యాక్ కానీ మీరు పోస్ట్ చేస్తే మేము దానికి లైక్లు కొడతాం, రిప్లై కూడా ఇస్తాం అనమాట. అండ్ చైతు మనతో కనెక్ట్ అయిపోవాలంటే నంబర్ ఏంటో చెప్పు ఒకసారి. 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా ఒక మెసేజ్ ఒక వాట్సాప్ చేయండి, మేము మీకు కాల్ చేస్తాం, మీతో కనెక్ట్ అయిపోతాము. Exactly. అండ్ దీపిక కూడా గెలిచింది కాజల్. ఇజ్జత్ కి సవాల్, నువ్వు ఎలా గెలవాలి. నేను గెలవని చేతు నేను డిసైడ్ అయిపోయాను, నాకు గెలిచి యూనో బాగా అందరికి తెలిసిపోతుంది కాజల్ కాజల్ ఓడిపోతుంది అని చెప్పేసి గివ్ అప్ చేసేది ఇటు ఎందుకు రా బాబు అని చెప్పేసి. నో కాజల్ యూ హావ్ టు బి అ స్పోర్ట్. స్పోర్ట్ చేతు. హలో నేను స్పోర్ట్ కాకుండా నేను ఓడిపోతున్నా అని ఏడుస్తున్నప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. ధైర్యంగా ఎదుర్కో కాజల్. ట్రై చేయడంలో తప్పలేదు, మన వాళ్ళు ఎంతమంది ట్రై చేస్తున్నారు ట్రై కదా. చేస్తాను కానీ చైతు కోసం కావాలని అమ్మా అంత త్యాగాలు వద్దులే. వాడి నా కోసం ఓడిపోతుంది అంట, సరిగ్గా చెప్పలేకపోతుంది, ఓడిపోతుంది, మళ్ళీ ఆమె తోసేయడం. నీకు తెలుసు కదా కవరింగ్ అంటే కాజల్, కాజల్ అంటే కవరింగ్. ఈ ఫ్రెండ్ గురించి అర్థం చేసుకున్నా నీ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను కాజల్. నేను తట్టుకోలేకపోతున్నా. ఇవాళ మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతున్నాము. మేము ఇంగ్లీష్ లో మాట్లాడితే మీరు తెలుగులో మాట్లాడాలి, మీరు తెలుగులో ఆన్సర్ చేస్తే మేము ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడుగుతాము. ఇట్లాగా క్వైట్ ఆపోజిట్ లాంగ్వేజ్ లో మీరు మాతో టాస్క్ లో పార్టిసిపేట్ చేయాలి, కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నాము. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తున్నాము, వాళ్ళతో ఈ టాస్క్ ని కంప్లీట్ చేసేలాగా చేస్తున్నాం. ఇందాక దీపిక ఎరగదీసింది, దీపికకి తర్వాత కాజల్ ఎరగదీయాలి అంటే కాజల్ అమ్మో నన్ను అవమానిస్తున్నాడు అమ్మా అది అని చెప్పేసి ఏడ్చి బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బిఎస్ స్పోర్ట్ కాజల్ సరే, ఎలా విన్ అవ్వాలి. Okay. ఓకేనా? ఓకే. Okay. ఇందాక నువ్వు మాంసం అది ఇది అని చెప్పినావు కానీ ఓడిపోయినావు. ఇప్పుడైతే ఓకే కాజల్ నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి? Cause I'm naturally beautiful. ఓకే నీ కళ్ళు ఇంత అందంగా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏమై ఉంటది? Today I have kept these lashes so. ఓకే నువ్వు నన్ను అసలు దేకనే దేకట్లా. నా క్వశ్చన్ నేను తెలుగు ఇంగ్లీష్ రెండు అడిగాను, సో నేను ఓడిపోయినట్టు అది కూడా నువ్వు గమనించకుండా ఆన్సర్ చెప్పేసినావు. చెప్పాను కదా చేతు నువ్వు గెలవాలి. అంటే సీరియస్ బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాజల్స్ బ్యూటీ. సో కాజల్ బ్యూటీ గురించి మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఈ లోకంలో ఉండదు. కళ్ళు అనగానే బికాస్ నా కళ్ళు ఇట్లా స్పోర్ట్ గెలు అన్నా, అందుకే సో నా లాంగ్వేజ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నా నేను పట్టించుకోవట్లా. స్పోర్ట్ అంటే ఎవరు మన గురించే కాదు, ఎదుటి వాళ్ళు ఎలా ఎదిరిస్తున్నారు, ఎదుటి వాళ్ళు ఎలా దాడికి వస్తున్నారు అనేది కూడా స్పోర్ట్ అంటే తెలుసుకోండి. నీ అర్థం ఏంటి చేతు అసలు? అవును కంపీట్ చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళని కంపీట్ చేసుకుంటూ ముందుకు కంపీటింగ్ అయితే చేస్తున్నాను. సో ఎదుటి బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ లూప్ హోల్స్. లూపోల్స్ బిఎస్ స్పోర్ట్ అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు కంపీట్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని కూడా గమనించుకుంటూ మనం కంపీట్ చేస్తుంటాం. స్పోర్ట్ అంటే ఓడిపోయినప్పుడు ఏడ్చే వాళ్ళని అప్పుడు కన్విన్స్ చేయడానికి బిఎస్ స్పోర్ట్ అంటారు. ఓడిపోయినా గెలిచినా ఒకేలా ఉన్న వాళ్ళని స్పోర్టివ్నెస్ అంటారు. అర్థాలు తెలుసుకుని మాట్లాడు. నాకు అది వచ్చేసారి అర్థం నీకు అర్థమవుతుంది కదా, నా అర్థం ఏంటో కాదు అర్థం ఏంటో మీకు రెస్పాన్స్ ఇవ్వాలి. మీకు అర్థమైపోయింది. చేతి ఎంత డఫర్ లో మాట్లాడుతున్నాడో మీకు అర్థమైపోయింది. నేనే డఫరు, నేనే అన్ని. కాజల్ ఇప్పుడు 3 పాయింట్స్ నాకు 2 పాయింట్స్ నీకు. దేనికో
2 points కాదు, 1 point నీకు. సరే నీ ఇష్టం చేతు. Thank you. ఐఎమ్ నాట్ క్యాలిక్యులేటింగ్. నీ ఇష్టం, నువ్వు ఎన్ని పాయింట్స్ ఇచ్చుకుంటావు, ఎవరిని గెలిపించుకుంటావు, ఎవరిని ఓడిపించుకుంటావు, నీ ఇష్టం. ఇవాళ షో అంతా నీదే, తీసేసుకో ఇంకా నువ్వు బాయ్ బాయ్, మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. ఇక్కడ ఇంకా షో చేయడం దిల్వాలా దుల్హనియా లే జాయేంగేలో జా సిమ్రన్ జా, జీలే తెరీ జిందగీ అన్నట్టు జా చేతు జా. నువ్వు ఈ షోని నువ్వే ఎంజాయ్ చేస్తావు. సో మీకు క్లియర్ కట్ గా అర్థమైంది కాజల్ ఓడిపోతుంది కాబట్టి ఇలా స్పందిస్తుంది అని చెప్పేసి. ఓకే, I'm being a sport, కాంపిటీషన్ ఆపేసి మన షోలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్స్ చేయబోతాం, వాళ్ళతో కానీ మాట్లాడబోతాం. నేను ఆపను కదా, చేతుని ఓడిస్తాను. నువ్వు అలా ఉంటే నేను ఇలా ఉంటావు. ఎడ్డమంటే తెడ్డం అన్నట్టే ఉండాలి చేతు. అదే మస్తు టైం పాస్, అదే కాజల్ అని చైతు అంటే. చలో లెట్స్ కాల్ కాశీ, బికాస్ కాశీ ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. సో వి కాలింగ్ కాశీ. కాశీ మీద పాటలు పాడాలంటే తక్కువ గుర్తొచ్చే పాట ఏంటో తెలుసా? కాజల్ ఇప్పుడు పాడుతుంది. ఏమో నాకు గుర్తు అట్లా. నా సైడ్ డిసైడ్ అయిపోయాడు. కాశీ 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 వెళ్ళిపో కాశీ కాశీ వెళ్ళిపో, కాశీ కానీ సరిగా చేసుకో. హాయ్ కాశీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఎక్కడ రా అన్నావా? బాగున్నాను రా అన్నావా? బాగున్నారు సార్. బాగున్నాను సార్ అన్నాను. సార్ అన్నావా? ఓకే ఓకే. ఎక్కడి నుంచి? మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. Thank you. కాజల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పండి. మీరే చెప్పండి. అవునా, అయితే అడుగుతున్నావు ఎక్కడి నుంచి? కాశీ ఫ్రమ్ కాశీయా? ధర్మవరం. 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 ధర్మవరం ధర్మవరంలో అందరూ ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారా? లేకపోతే ధర్మవరంలో గర్వం చేసే వరాలు ఎక్కువ ఇస్తూ ఉంటారా? అలా ఏం లేదు, అందరూ ధర్మంగా ఉంటారు. ధర్మంగా ఉంటారు అందరూ. వెరీ గుడ్. అండ్ ధర్మవరంలో పట్టు చీరలు చాలా ఫేమస్ కదా? చాలా ఫేమస్ అండి. పట్టు చీరలా? ధర్మవరం పట్టు చీరలు అంటారుగా. పట్టు చీర. కాంచీవరం విన్నాను, ధర్మవరం. ధర్మవరం కూడానా? అవునా? చెప్పు, ధర్మవరంలో పట్టు చీరల గురించి కాజల్ తెలియదు అంట, ఒక 2 విషయాలు చెప్పు నాన్న కాశీ. ధర్మవరంలో చాలా పట్టు చీరలు చాలా ఫేమస్ అండి. అంటే పట్టు చీరలు కట్టుకునే వాళ్ళకి అమెరికా నుంచి తెలుస్తాయి. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఓకే ఓకే. అంటే పట్టు చీరలు కట్టుకునే వాళ్ళకి తెలుస్తాయి, అసలు చీరలు కట్టుకునే వాళ్ళకి ఏం తెలుస్తాయి కదా? సో నాకు తెలియదు, కానీ థ్యాంక్స్, నువ్వు తెలియజేసావు ఇవాళ. చలో కాశీ, ఏం చేస్తూ ఉంటావు ధర్మవరంలో? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను అనంతపూర్ లో. కాశీ ఫ్రమ్ కాశీ అని ఎవరైనా ఏడిపిస్తారా నిన్ను? లేదు లేదు. ఇప్పటి నుంచి నువ్వు నోట్ చేసుకో, రాసుకో సంబా. కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ లో కాశీ ఫ్రమ్ కాశీ అని ఏడిపిస్తారు. మా ఫ్రెండ్ ప్రాంక్ చేస్తారా? అద్ది లెక్క మస్తు టైం పాస్ అంటే ప్రాంక్. చెప్పు, మీ ఫ్రెండ్ పేరేంటి, ఎలా ప్రాంక్ చేయాలి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు? మా ఫ్రెండ్ నీలవర్ధన్ అనంతపూరే, మా కాలేజీలోనే చదువుతుంటాడు, అనంత లక్ష్మి. ఓకే. ఆ పిల్లోడు జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు, అలా ప్రాంక్ చేయండి. ఖచ్చితంగా. మరి తన గురించి ఇంకేమైనా డీటెయిల్స్ చెప్తావా? తను బేసిక్ గా ఎక్కడి నుంచి, ఎలాంటి జాబ్ కోసం వెతుకుతున్నాడు? తను అనంతపూరే నేటివ్. బీటెక్ ఫైనల్ ఇయర్ సిఎస్ డిపార్ట్మెంట్ లో కంప్లీట్ అయిపోయింది. ఓకే. గురు కాశీ విశ్వనాథ్ మీ రెస్యూమ్ ఫార్వర్డ్ చేశాడని చెప్పేసి థ్యాంక్ చేయండి. గురు మీ రెస్యూమ్ ఫార్వర్డ్ చేశారని చెప్పేసి థ్యాంక్ చేయండి అని చెప్పి. ఓకే, ఇంత డీటెయిల్ గా చెప్పినాక మీ ఇద్దరం అల్లాడుకోపోతే ఎట్లుంటాయి చెప్పు? ఆడుకుందాం, డెఫినెట్ గా ఆడుకుందాం. మరి కాసేపు ప్రాంక్ చేస్తాం. బట్ ఈ రోజు మస్తు టైం పాస్ విషయానికి వస్తే గనక ఒక టాస్క్ అనేది నడుస్తూ ఉంది మస్తు టైం పాస్ లో. వాళ్ళ టాపిక్ చెప్పండి. నేను తెలుగులో ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకో, నువ్వు ఇంకో లాంగ్వేజ్ లో ఆన్సర్ చేయాలి. ఓకే. ఓకేనా? రెడీ? ధర్మాకి నేను ఇస్తాను టాస్క్. ఓకే, కాజల్ ఇస్తుంది నీకు టాస్క్. హియర్ వి గో. అర్థమైంది కదా? టాస్క్ అర్థమైంది కదా? అర్థమైంది. నేను తెలుగులో మాట్లాడితే నువ్వు ఇంగ్లీష్ లో, నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే నువ్వు తెలుగులో. ఓకే ఓకే. ఓకే. సో వాట్ డు యు డు? నేను చదువుకుంటాను. వెరీ గుడ్. డు యు హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? లేదు. వై డోంట్ యు హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? అంటే ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తున్నావా? ఎందుకు ట్రై చేస్తున్నావు? ఎందుకంటే మళ్ళీ షోలో చెప్పలేం కదా. ఎందుకు తెలుగులో అడిగినప్పుడు ఇంగ్లీష్ లో ఆన్సర్ చేయాలి కాశీ? తెలుగులోనే ఆన్సర్ చేస్తున్నాను. నేను ఎందుకు అని అడిగితే నువ్వు మళ్ళీ తెలుగులోనే ఆన్సర్ చేస్తావు కదా? సారీ ఎందుకబ్బా, జస్ట్ టైం పాస్ కోసం ఇట్లా మస్తు టైం పాస్ చేయడానికి ఇలా టాపిక్ పెట్టుకున్నావు అంతే కాశీ. అండ్ నువ్వు మాట్లాడిన దానిలో నాకు ఒకటి అర్థమైంది, షో కోసం గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పావా, కానీ ఉందా? లేదు, రియల్ గానే లేదు. ఎనీవేస్ కాశీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. అలాగే చూస్తుంటే మరి కాసేపులో నీ ఫ్రెండ్ ని ప్రాంక్ కూడా చేస్తాం. ఓకేనా?
ఓకే చాలా. లైన్ లోనే ఉండు, మా వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. ఓకే ఓకే Bye bye. జాయినింగ్ విత్ us. బాయ్. బాయ్ 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 బాయ్. ఎరగదీస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఎరగదీస్తూ ఉన్నారు, మేము కూడా ఎరగదీస్తాము, మీరు కూడా ఎరగదీయండి. ఇప్పుడు మీ అందరికి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాము. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కాజుల క్వశ్చన్ అడుగుతుంది. ఆ క్వశ్చన్ కి మీరు మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ ఆన్సర్స్ ఇవ్వాలి. మేము తెలుగులో అడిగితే ఇంగ్లీష్ లో, మేము ఇంగ్లీష్ లో అడిగితే తెలుగులో. ఓకే, ఫస్ట్ అయితే కాజల్ మీకు క్వశ్చన్ ఇస్తుంది. హియర్ వి గో. సరే, నేను ఇంగ్లీష్ లో అడుగుతున్నాను, మీరు తెలుగులోనే టైప్ చేసి పంపించాలి. అంటే ఆ ఫాంట్ కూడా తెలుగులో ఉండాలన్నమాట. ఓకేనా? వై డూ యూ లైక్ మస్త్ టైం పాస్? సింపుల్ క్వశ్చన్, చాలా హ్యాపీగా హాయిగా ఆన్సర్ మీరు తెలుగులో రాసేయచ్చు. సింపుల్ టాస్క్ ఇచ్చింది కాజల్, చాలా మంచిది కాబట్టి. ఓకే, రైట్ నో నేను అడిగేది సింపుల్ గా ఒకే ఒక క్వశ్చన్. మస్త్ టైం పాస్ ఏ ఛానల్లో వస్తుంది? ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్స్ అన్ని కూడా మీరు మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ పోస్ట్ చేసేయండి. ఓకే, తెలుగులో అడిగాడు కాబట్టి మీరు ఇంగ్లీష్ లో రాయాలన్నమాట. ఓకే, సింపుల్ టాస్క్. ఇవాళ మస్త్ టైం పాస్ లో టైం పాస్ చేస్తూ ఉన్నాము. డిఫరెంట్ లాంగ్వేజ్ తో మాట్లాడుకుంటూ, అంటే టాస్క్ ఇస్తున్నాము. నేను తెలుగులో మాట్లాడితే మీరు ఇంగ్లీష్ లో, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితే మేము తెలుగులో అన్నట్టు. రైట్ నో అయితే కాజల్ ఇంకా చేతు కంప్లీట్ చేస్తున్నారు. ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం. అదే మస్త్ టైం పాస్, అదే కాజల్ చేతుందో చెప్పింది కదా. ఇప్పుడు కాజల్ నాకు టాస్క్ ఇస్తుంది. హియర్ వి గో. ఎస్ చైతు, సో రెడీగా ఉండు. నేను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా దానికి ఆపోజిట్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి. Sure. ఓకే, వై ఆర్ యూ డూయింగ్ దిస్ మస్త్ టైం పాస్? అమ్మా చైతు, హౌ కెన్ యూ రీడ్ మై మైండ్ చైతు? నేను ఇదే అనుకున్నాను తెలుసా. నెక్స్ట్ టైం చైతు ఎవరి టాస్క్ ఇస్తే నేను ఏదో ఒకటి మాట్లాడేద్దాం, అప్పుడు నేనే గెలుస్తాను అని. ఓ మై గాడ్, దట్స్ వై కాజల్ చైతు ఇక్కడ మస్తు టైం పాస్ లో ఉన్నారు, మీకు మస్తు టైం పాస్ అందిస్తున్నారు. ఇందాక మన శివకృష్ణ మీద పాట చెప్పమంటే కాజల్ ఇలా పాడిన పాట అది నా మైండ్ లో ఉండే, ఇప్పుడు కాజల్ మైండ్ లో ఉండేది నా నోట్లో నుంచి వచ్చింది. దట్స్ కాజల్ అండ్ చైతు, చైతు అండ్ కాజల్, యూనో. అందుకే మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి, అందుకే మేము ఇద్దరు ఇక్కడ ఉన్నామండి. చలో, టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు కాల్ చేయాలి. వాళ్ళని చెప్పి ఎవరికి మనం కాల్ చేస్తున్నాము అంటే జా 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 వనజా జా 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 వనజాకి కాల్ చేద్దాం. రికార్డింగ్ రైట్ నౌ. హలో హలో హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హాయ్, ఎంత స్టైలిష్ గా ఉన్నారు తెలుసా. అయితే ఇంకొకసారి అన్నది హాయ్. హాయ్ అరే వా, మీరు మీ పిల్లలతో ఇన్స్పైర్ అయ్యారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెళ్ళైందా? పిల్లలు ఇద్దరు పిల్లలు. సో పిల్లలు ఎంత ఏజ్, ఏం చదువుతున్నారు పిల్లలు? మా బాబు ఎంఎస్ చేసి అమెరికాలో జాబ్ చేస్తుండే. ఓ, ఇది అమెరికా నుంచి వచ్చిందా ఈ accent? ఇండియా నుండి కాదు, బాబు అమెరికాలో ఉంటాడు, పాప హైదరాబాద్ లో ఉంటది, నేను జగిత్యాలలో ఉంటాను. అదే మీ బాబు అమెరికా నుంచి కాల్ చేస్తుంటాడు కదా, హాయ్ మామ్ అంటుంటే మీరు కూడా హాయ్ అంటున్నారేమో, అలా అలవాటు అయిపోయింది మీకు కదా. అలా ఏంటి లేదు. వెళ్ళారా మీరు యుఎస్ కి? బాబు పిలిచాడా మిమ్మల్ని? వెళ్ళలేదండి, అంటే ఇంకా తీసుకున్నాము, వెళ్ళాలి. ఓకే, పెళ్ళైందా బాబుకి? ఏం లేదండి, రీసెంట్ ఎంఎస్ అయిపోయింది, జాబ్ లో జాయిన్ అయింది. ఓకే Oh, సో job పెళ్లి లో- సంబంధాలు ఇక్కడే తొందరగా చూసేసేయండి, లేకపోతే తెల్ల అమ్మాయిని తీసుకొచ్చేస్తాడు అని అలా అంటే అందరూ ఏముండదు. అనుకుంటుంటారు. కానీ నేను అలా చెప్పట్లేదు. ఏం చేస్తాడు? పెళ్లి సంబంధం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే మనోడు అక్కడ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నాడా? లేదు, మా పాప చేసిన తర్వాత బాబు చేయడం. వెరీ గుడ్. మీ పాప హైదరాబాద్ లో ఉంటుందా అండి? అవునండి, అది బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మీరు ఎక్కడ ఉంటారు? ఉంటది. నేను జగిత్యాల, కరీంనగర్ డిస్ట్రిక్ట్. జగిత్యాల. జగిత్యాల. ఓకే, మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మాది విప్రో డిస్ట్రిబ్యూటర్స్ అండి. మేము ఏ డిస్ట్రిబ్యూటర్స్? విప్రో సంతూర్ ప్రోడక్ట్ ఉంటుంది చూడండి. ఓకే, ఆ డిస్ట్రిబ్యూటర్స్. ఓకే. ఏం నచ్చుద్దండి మస్తు టైం పాస్ లో మీకు బాగా? రోజు చూస్తుంటారు కదా. మీ ఇద్దరు అల్లరి బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము అల్లరి చేస్తూ ఉంటాం. యాక్చువల్ గా బయట అవునండి, అల్లరి లేకపోతే బాగుంటది కదా, ప్రోగ్రామ్ అందం ఉండదు. సో మా అల్లరే మా మస్తు టైం పాస్ అందం అంటారు. అవునండి. ఈ రోజు టాపిక్ విషయానికి వద్దాము మరి. చెప్పండి, అడగండి చూద్దాం. Okay. ఏం టాపిక్? అంటే చాలా సింపుల్, ఏం లేదు. నేను తెలుగులో మాట్లాడితే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. మీరు నేను తెలుగులో ఏదైనా ప్రశ్న అడిగితే మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను ఇంగ్లీష్ లో అడిగితే మీరు తెలుగులో నాకు చెప్పాలి. అంత ఇంగ్లీష్ ఎక్కువ పర్ఫెక్ట్ కాదు, నాకు తెలుగు మీడియం నాది. అవునా? అయితే మేము ఇంగ్లీష్ లో అడుగుతాం, మీరు తెలుగులో చెప్పండి, ఈజీ. నాకు పాసిబుల్ అయితే నాకు వస్తే చెప్తా. ఓకే, డన్. వాట్ యు డూ? చెప్పండి. అండ్ ఇప్పుడు
ఇప్పుడంటే నెక్స్ట్ అయిపోయింది, మొత్తం పులిహోర అయిపోయింది తెలుసా. చెక్కినాలు కాస్త నలిపేసారు మీరు, ఇలాగ పొడి పొడి అయిపోయింది. మీ ఊర్లో ధర్మపురిలో దొరికే చెక్కినాలు మొత్తం పులిహోర వేసిండ్రండి. ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు తెలుగులో చెప్పాలి, తెలుగులో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకే ఓకే కరెక్ట్. మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాం. హియర్ వి గో. మీ ఆయన అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఎందుకు అనిపిస్తామంటే ఇష్టం అంతే. అయ్యో, అండి, కానీ మీరు మళ్ళీ తెలుగులో అడిగితే తెలుగులోనే చెప్పారు సమాధానం, ఇంగ్లీష్ లో కదా చెప్పాలి. నాకు అంత అర్థం కాలేదు. తెలుగు మీడియమే, ఆ. మరి ఇంగ్లీష్ అంటే చిన్న చిన్న వర్డ్స్ వస్తాయి, అంత పెద్దగా అంటే నాకు అదే ఆ చిన్న ఇంగ్లీష్ వర్డ్ కూడా మీకు ఎందుకు రాలేదు అంటే మీ ఆయన మీద ప్రేమ వ్యక్తపరచుకోవడానికి తెలుగు ఉపంగి వచ్చేసింది కదా, అందుకే చెప్పలేదు. కానీ ప్రతిరోజు ప్రతి టాపిక్ కి కనెక్ట్ అవుతున్నారు కదా, మాకైతే హ్యాపీ. మీరు కనెక్ట్ అయినందుకు ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఓకే ఓకేనండి, మీ జగిత్యాలలో అందరినీ అడిగినట్టు చెప్పండి, అందరికి మస్తు టైం పాస్ చూడమని చెప్పండి. ఓకే, ఎంత ప్రేమ, ఎంత అభిమానం, వావ్, సీరియస్లీ టచ్ టచ్ టచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఇందాక నేను అనుకున్నది చేతితో అట్లా అని చెప్పేశాడు, కానీ అని చెప్తే అదేం లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ అర్థం ఏంటో తెలుసా? అదే అనేస్తే అదేం లాంగ్వేజ్, ఏం లాంగ్వేజ్ అమ్మా అది? అది నా లాంగ్వేజ్. చైతన్య లాంగ్వేజ్ లో మాట్లాడడం వల్ల ఉన్న ఎగ్జిస్టింగ్ లాంగ్వేజెస్ లో మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడుతాను. ఓకే, రెడీ, డన్. ఓకే, ఇంకోసారి ఇస్తున్నాను. ఇందాక నువ్వు ఓడిపోయావు, సో నాకు 3 పాయింట్స్, నీకు 3 పాయింట్స్. 1 పాయింట్ నుంచి 3 పాయింట్స్ ఎలా వచ్చేస్తుంది? అవును, తర్వాత 2 పాయింట్స్ వచ్చాయి కదా. ఎక్కడ వచ్చినాయి? నువ్వే చెప్పావు కదా, నేనే తెలుగులో మాట్లాడేశాను, సో మళ్ళీ తర్వాత 1 పాయింట్ అన్నాను కదా. ఇవన్నీ ఎందుకు చేతు, రెడీయా కాదా? ఎప్పుడే చెప్పారు రెడీ అని, నువ్వే చెప్తున్నాయి. నాకు 2 పాయింట్స్, నీకు 3 పాయింట్స్. ఓకే, అండ్ ఇందాక ఇప్పుడు ఓడిపోయినందుకు మళ్ళీ నాకు 3 పాయింట్స్, ఇంకొకసారి. ఓకే, రెడీ? 3 పాయింట్స్ డ్రా అన్నమాట. ఇప్పుడు ఎవరు డ్రా చేయాలి, ఎలా అన్నా సరే డ్రా అయింది. ఓకేనా, రెడీ? ఓకే, రెడీ. నువ్వు వేసుకున్న ప్యాంట్ కలర్ ఏంటి? నలుపు. నువ్వు నలుపు ప్యాంట్, ఏ సైజ్ ప్యాంట్ వేసుకున్నావు? 34. ఓకే, సో 34 జీన్స్ వేసుకున్నా. నువ్వు ఏ చైర్లో కూర్చున్నావు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? నువ్వు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ నేను తెలుగులో ఆన్సర్ చేస్తున్నాడు, నువ్వు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఇంగ్లీష్ లో ఆన్సర్ చేస్తున్నాడు. నువ్వు అసలు నా మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, నువ్వు అసలు అబ్జర్వ్ చేయట్లేదు. దీన్ని బట్టి 4 పాయింట్స్ నాకు, 3 పాయింట్స్ నువ్వే కదా మాట్లాడావు, నువ్వు ఓడిపోయావు. 4 పాయింట్స్ నాకు, 3 పాయింట్స్ చేతికి. అసలు ఆడమే రాదు తెలుసు, కానీ ఈ టాస్క్ ఇవ్వడమే రాదు, ఏదో గుడ్డిగా కాదు. విను, యాక్చువల్లీ నువ్వు ఎందుకు అలా అడుగుతున్నావు తెలుసా? భయం అనమాట, ఎక్కడి గెలిచేస్తాడని చెప్పేసి మొత్తం ఏం క్వశ్చన్ కదా అని క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, కానీ నా ఆన్సర్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. నువ్వు వేసుకున్న ప్యాంట్ ఏ కలర్ అంటే నేను చక్కగా నలుపు అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ అంటుంది, కానీ బ్లాక్ అని చెప్పలేదని పాయింట్అవుట్ చేయలేదు. సో ఇంగ్లీష్ లో విచ్ కలర్ యు ఆర్ వేరింగ్ అని అడిగా. అట్లా ఎట్లా మార్చేస్తావు కాజల్? ప్రాంక్ కాల్ చేయాలి. ఇందాక మీరు విన్నారు కదా, నీలవర్ధన్ ని ప్రాంక్ చేయమని తన ఫ్రెండ్ కాశీ అంటే గురు మాకు చెప్పాడు, రిక్వెస్ట్ చేశాడు. సో కాల్ చేసేద్దాం నీలవర్ధన్ కి. ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి, ఒక కన్సల్టెన్సీ నుంచి కాల్ చేస్తున్నట్టు. సో చైతు కాల్ చేస్తాడు ఫస్ట్, ఆ తర్వాత నాకు ఇస్తాడు, నేను మాట్లాడి మళ్ళీ నీకు ఇస్తాను. ఆ తర్వాత ఏమవుతుందో, తను ఎలా రెస్పాండ్ అవుతాడో, అసలు ఏం మాట్లాడతాడో చూద్దాం. లెట్స్ కాల్ నీలవర్ధన్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నీలవర్ధన్ గారు మాట్లాడేది? అవునండి. హాయ్ నీలవర్ధన్ గారు, వి కాలింగ్ ఫ్రమ్ వెరోక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, మాకు గురువు గారు మీ రెజ్యూమే ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఆర్ యూ లుకింగ్ ఫర్ అ జాబ్? yes of course. ఓకే, where you from? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అనంతపూర్ అండి. అచ్చా, ఓకే. ఇస్ ఇట్ ద రైట్ టైం టు టాక్ టు యూ సార్? ఇది కరెక్టా సార్ మీతో మాట్లాడడానికి? ఒక 2 minutes. ఓకే, చెప్పండి. జాబ్ అంటున్నారు కదా, తప్పదు వినాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్, జాబ్ ఆఫర్ ఇస్తున్నాం సార్. వేరే మీ ప్యాకేజ్ వచ్చేసి పర్ మంత్ 40,000 ఉంటుంది. సో జాబ్ డీటెయిల్స్ అని చెప్పడానికి వి హావ్ అ మేడం విత్ us. సో మేడం గారు మీతో మాట్లాడతారు సార్. ఓకే, ఓకే చెప్పండి. మీకు పెళ్ళైందా సార్? లేదండి, ఇంకా చదువుతున్నాను. ఫైనల్ ఇయర్, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను, అయిపోతుంది ఇప్పుడు. ఓకే, మొత్తం ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోతున్నాయా సార్? అవును సార్, ఇప్పుడు నిన్ననే ఒక ఎగ్జామ్ రాసాము. ఓకే, బాగా రాసారా? ఇంకా చాలా బాగా రాసాము. ఓకే, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీరు ఏమన్నా ఫర్దర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారా, జాబ్ కోసం చూస్తున్నారా? అంటే జాబ్ కోసం ట్రై చేస్తామండి. ఒకవేళ మామూలుగా కదండి, జాబ్ వస్తే జాబ్కి వెళ్తాం, లేదంటే
సరే Okay. సరే నేను చేస్తాను. ఏ ప్లేస్ లో జాబ్ చూస్తున్నారు మీరు? బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇట్లా ఏమైనా ప్లేసెస్ అనుకుంటున్నారా సార్? బెంగళూరులో చూస్తున్నానండి. ఏమైనా రీజన్ ఉందా వై పర్టికులర్లీ బెంగళూరు? అంటే మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఒకవేళ వేరే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా హెల్ప్ అవుతారు కదండి, అందుకని. సో యూ లుకింగ్ ఫర్ అ జాబ్ ఇన్ బెంగళూరు, రైట్? అవునండి. Alright sir, I'm gonna forward this call to my supervisor. She's gonna talk to you. She'll tell you all the details, sir. Can you be on hold for Okay. a second, please? హలో సార్. అర్థమైందండి నేను చెప్పింది? లేదండి, పక్కన ఓకే, నేను ఈ కాల్ ని మా సూపర్వైజర్ కి ఫార్వర్డ్ చేస్తాను సార్. మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉంటే మా సూపర్వైజర్ గారు మీతో మాట్లాడతారు సార్. ఓకే సార్, చేయండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఓకే, ఓకే సార్. హలో 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 మేడం, చెప్పండి. యా, మీరు పాస్ అవుతారండి అన్ని సబ్జెక్ట్స్? అవుతామండి. మీకు బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, నో బ్యాక్లాగ్. ఓకే, పాస్ అవుతారని ఖచ్చితంగా మీరు ఒక బాండ్ మీద రాసిస్తారా? ఖచ్చితంగా రాసిస్తానండి. ఓకే, వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు మీరు ఓకే జాయిన్ అయిపోవచ్చు మీ ఎగ్జామ్స్ అయిన వెంటనే. ఓకే అండి. ఓకే, జాయిన్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ కనుక ఫెయిల్ అయితే ఓకే అండి. మాకు జరిమానా కట్టాల్సి ఉంటుందండి. అవునా అండి? అవును, పాస్ అయిపోతానండి. అంటే మేము పాస్ అయ్యాక మీరు ఖచ్చితంగా జాబ్ ఇవ్వాలండి. అంటే ఏం ఇంటర్వ్యూ చేయట్లేదు, ఏం లేదు, ఎలా ఇస్తారండి? నాకు అర్థం అవట్లేదు. ఇంటర్వ్యూ చేస్తామండి. యూ హ్యావ్ టు కమ్ టు. అంటే మీరు జాయిన్ అయిపోవచ్చు అన్నారు కదా. కాదు, జాయిన్ అయిపోవచ్చు అనలేదండి. నేను ఎక్కడ అన్నాను జాయిన్ అయిపోవచ్చు అని? ఇంటర్వ్యూ లేకుండా జాయిన్ ఎలా అవుతారండి? ఇంతకుముందు అన్నారండి. జాయిన్ అయిన తర్వాత అన్నాను నేను. అవునా అండి? ఆ, ఓకే ఓకే అండి. ఒకవేళ ఇంటర్వ్యూలో పాస్ అయిపోయి మీరు తర్వాత జాయిన్ అయిపోయారు అనుకోండి, ఓకే అప్పుడు జాయిన్ అవ్వబోయే ముందు మీ దగ్గర మేము ఒక బాండ్ తీసుకుంటామండి. ఓకే అండి. అంటే కంప్లీట్ చేస్తారా లేదండి? ఆ, ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుందండి. ఒకవేళ కాకుండా అదే ఖచ్చితంగా జరిమానా మీరు ఎంతమంది కట్టిస్తారండి? మీ పర్సనల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత అది డిసైడ్ చేద్దామండి. ఇంకా నేను మీతో చాలా ఎక్కువ మాట్లాడేశాను కానీ మా ఎగ్జిక్యూటివ్ కి ఇస్తున్నాను, మాట్లాడండి. ఓకే అండి. హలో సార్. సార్ మాట్లాడారు సార్, ఎలా అయింది ఇంటర్వ్యూ? బాగానే చేశారండి. మీ పర్సనల్ టెన్షన్ లో ఉన్నానండి. ఫస్ట్ ఇంటర్వ్యూ అంటున్నారు, టెలిఫోనిక్ రౌండ్ ఇంటర్వ్యూ అంటేనే డోంట్ వరీ, టెన్షన్ ఫీల్ అయ్యాను. ఆఫ్ కోర్స్ టెన్షన్ ఉంటుంది. డోంట్ వరీ సార్, నేను కూడా ఏమైనా చేస్తాను. నాకు యాక్చువల్లీ గురు ఫ్రెండ్ అయితే ఉంటాడు, నాకు తెలుసు గురు పర్సనల్ గా, తను పంపించాడు. అందుకే నేను మేడం గారితో కూడా చెప్పి ఇంటర్వ్యూ ఏమీ లేకుండా సింపుల్ గా జాబ్ ఇవ్వండి అని చెప్పాను. నాకు తెలిసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుంటారు, అంతే, ఇంకేం అడగలేదు అనుకుంటా కదా. అవునండి. సరే, మరి ఈ జాబ్ నేను ఇప్పిస్తాను, మరి నాకేమన్నా ఏంటి మరి? అంటే జాబ్ ఫిక్స్ అయిపోతే మీకు ఖచ్చితంగా ట్రీట్ ఇప్పిస్తానండి, మీరేం అడిగితే అది. ట్రీట్ కాదన్నా, మేము జాబ్ ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉంటారంటే, మేము ఎవరికైనా జాబ్ ఇప్పిస్తే మాకు 2 months శాలరీ ఇవ్వాలి. 2 months శాలరీనా అండి? సరే అండి. మా కనీసం ట్రైనింగ్ కన్నా కోర్సెస్ ఏమన్నా చేయాలన్నా ఖచ్చితంగా ఖర్చు అవుతుంది కదండి. సరేలేండి, తను అది కాక గురు ఫ్రెండ్ అంటున్నారు. గురు ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే. సో నీకు 40,000 ప్యాకేజ్ ఇప్పిస్తున్నాను పర్ మంత్. సో ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి నీకు ఆల్మోస్ట్ 6 lakhs ప్లస్ ఉంటుంది. సో 2 months కలిపి 80,000 నాకు పే చేస్తే నీకు ఈ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ పంపించేలాగే చేస్తాను. ఓకేనా? ఓకే అండి. పాపం రా, పాపం. ఏంట్రా ఓకే? అసలు ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు? ఎగ్జిక్యూటివ్ గా ఉండమంటే శాలరీ లోకేస్తున్నావా? ఏయ్! ఏం మాట్లాడుతున్నారు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సారీ నా ముక్కు కింద ఏం చేస్తున్నారు మీరు నాకు తెలియకుండా? హలో హలో? ఏం జరుగుతుందండి అక్కడ? కాదండి, Hello? ఏంటి? వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు? నిలవర్ధన్, ఆర్ యు ట్రైయింగ్ టు బ్రైబ్? కరప్షన్? హలో. ఓ మై గాడ్, ఐ కాంట్ టాలరేట్ దిస్. హలో హలో నిలవర్ధన్. నిలవర్ధన్ కాళ్ళు ఎక్కడికి వెళ్ళిందండి? ఎవరెవరో ఇద్దరు మాట్లాడుతున్నారు. కాజలింకా చైతు మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి మాట్లాడుతున్నాము. నిన్ను బక్రా చేసినాం, నీ ఫ్రెండ్ బక్రా చేయమన్నాడు, నీతో ప్రాంక్ చేయమన్నాడు, అందుకే ఆడుకున్నాం. వామ్మో, అంటే ఈ పూల్ అయ్యానండి. ఇప్పుడు ఏప్రిల్ పూల్ చేశారా నన్ను? ఎగ్జాక్ట్లీ, ఏప్రిల్, మే, జూన్, జూలై పూల్ అయిపోయినాయి అంతే. దేవుడా, నేను నిజమండి సంతోషపడ్డానండి. అయ్యో, కానీ
నీ వాయిస్ లో నీ ఆనందం, నువ్వు 2 months సాలరీ ఇచ్చేస్తానని, నువ్వు 2 months సాలరీ ఇచ్చేస్తా అన్నావు, అందులో ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడావు తెలుసా, నీకు వచ్చి రాని భాషలో. ఎగ్జాక్ట్లీ నువ్వు పర్సనల్ డీటెయిల్స్ చెప్పినప్పుడు ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది నచ్చింది బ్రదర్. ఆల్ ద గుడ్ లక్, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అయిపో, తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్ కూడా బాగా ప్రిపేర్ అవ్వు, ఖచ్చితంగా జాబ్ కొట్టాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. ఇలాగే మీరు కూడా మేము వాళ్ళని ప్రాంక్ చేయాలి అంటే సింపుల్ గా వాళ్ళ డీటెయిల్స్ ని మాకు 7732077321 ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ చేసేసేయండి. మేము వాళ్ళని ఫుల్ టు ఆడేసుకుంటాం. ఎస్, వాళ్ళు ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్, కానీ తమ్ముడే ప్యాకెటే. అలాగే ఈ షోలో ఇవాళ కాజల్ విన్ అయింది విత్ 4 points. నాకు 4 డ్రా అయింది. నో, ఐ సెడ్ 4. నీకు 3, నాకు 4. సరే, నిన్ను గెలిపించడం నాకు ఆనందం ఉంటుంది కాబట్టి కాజల్ గెలిచింది. నేను రియల్ గా గెలిచాను, చాలా రియల్ గా గెలిచింది తెలుసు కదా. ఎంత రియల్ గా మీ అందరికీ తెలుసు, ఎవరు నిజాయితీగా గెలిచారో తెలుసు. నేను త్యాగం కాజల్ కి ముస్టేసిన ఈ రోజు గెలుపు. ఏం కాదు, నేను ఇన్ని రోజులు ముస్టేసాను అండ్ ఇవాళ రియల్ గా గెలిచింది కాజల్. తెలుసా? ఎనీవేస్, ఎవరు గెలిచారనేది పాయింట్. టైం పాస్ చేశారా, టైం పాస్ ఇచ్చారా లేదనే పాయింట్. మస్తు టైం పాస్ లో మీ అందరికీ టైం పాస్ అయింది కదా. ఇది వాటి ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక టాపిక్ తో కాజల్ ఇంకా చేతి వస్తారు, మీ అందరికీ మస్తు టైం పాస్ అందిస్తారు. విత్ దేర్ టాక్స్, విత్ దేర్ స్మైల్స్ అండ్ విత్ దేర్ ఫైట్స్. విత్ దిస్ కాజల్ ఇంకా చేతి బై బై చెప్పేసి, and మీరు మర్చిపోకండి, keep smiling and enjoy every second of your life. And as always say, love yourself, love everyone. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Till then, ta-da! Take care.